గుండ్రని ఆకారమే మల్టీ యూనివర్స్ అని చెప్పబడే మన బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలోకి వెళితే కొన్ని లక్షల కోట్ల అండాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక అండంలోకి వెళితే కాస్మిక్ వెబ్ అనే పేరుతో కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలు ఒకదానితో ఒకటి కలిసిమెలిసి ఉన్నాయి. ఈ గ్యాలక్సీ మధ్యలోకి ప్రవేశించి పలు గ్యాలక్సీలను దాటి వస్తే ఆండ్రోమేడా అనే గ్యాలక్సీ పక్కన మిల్కీ వే అనే ఒక గ్యాలక్సీ ఉంది. ఈ మిల్కీ వే గ్యాలక్సీలోకి వస్తే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు కుటుంబాలుగా గుండ్రంగా తిరుగుతూ జీవిస్తున్నాయి. అందులో ఒక నక్షత్ర కుటుంబమైన సౌర కుటుంబంలోని సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి అని ఒక గ్రహం ఉంది. భూమి విషయానికొస్తే 4 ఒక భాగంగా ఉన్న నేల 7 ఖండాలుగా విభజించబడింది. అందులో ఒక ఖండానికి ఆసియా ఖండమని పేరు పెట్టుకున్నాం. ఆ ఆసియా ఖండాన్ని 48 దేశాలుగా విభజించుకున్నాం. అందులో ఒక దేశం పేరు ఇండియా. ఇండియాని 29 రాష్ట్రాలుగా విభజించాం. అందులో ఒక రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాలుగా విభజించాం. అందులో ఒక జిల్లా చిత్తూరు జిల్లా. ఆ చిత్తూరు జిల్లాలో తమిళనాడు రాష్ట్ర పొలిమేరలోని తలకోణ అడవుల్లో ఉన్న ఒక అతి చిన్న స్మాల్ సైజులో కనిపించే మినీ కుక్ గ్రామమేనండి మీరు ఈ కథలో చూడబోతున్న యమసింగపురం. మా ఊళ్ళో మొత్తం 200 ఇళ్లున్నాయి. ఈ 200 ఇళ్ల కోసమే ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్. మా ఊళ్ళో ఎవరికైనా సరే 15 ఏళ్లు దాటాయంటే ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం అనేది మా ఊరి అలవాటు. మృత్యుదేవత అని చెప్పబడే యమధర్మరాజు ఎదుట అనుమతి తీసుకునే మేము ఏ పని చెయ్యాలనుకున్నా చేస్తాం. నా శిరస్సు పై నుండి ఒక భయంకరమైన కాంతి పైకి వెళ్ళి ఆ కాంతి ఈవిడ మా అమ్మ. ఈవిడ పేరు యమరాజమ్మ. ఎవరిని పనిలోకి పంపాలి అని యమధర్మరాజు అనుమతి కోరుతోంది. సిన్సియర్గా ఆరాధించండి, పరవశించండి, పరవశించండి. యమా, నీతో 2 తీసుకెళ్ళాలి. ఎవరిని తీసుకెళ్తావు? పురుషోత్తం, నరసింహం. మాకు కొన్ని విచిత్రమైన ఆచారాలున్నాయి. మేము మా వృత్తి కోసం బయలుదేరే ముందు మా భార్యల మెడలో ఉన్న తాళిని తీసి మా మెడలో వేసుకుంటాం.
మేము పని కోసం వెళ్ళిన చోట ఎలాంటి సమస్యలు రాకూడదు, మమ్మల్ని నమ్ముకుని మా కుటుంబం ఉంది, మా ఊరి జనం ఉన్నారనే విషయాలు ఎప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తాం. మేము వృత్తి అని పని అని చెప్తున్నది దొంగతనం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగనివ్వకుండా, రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా నిజాయితీగా కష్టపడి దొంగలించాలనేదే మా వృత్తి ధర్మం. మా కులదైవం యమధర్మరాజు. ఓం యమాయ నమః. మేము సాధారణంగా పొరుగురులో దొంగతనానికి వెళ్ళినా ప్రతిరోజు ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతామన్న విషయం పురుషోత్తం నరసింహం వారి భార్యల మెడలోని తాళిని వేసుకున్నప్పుడు నేను ఓ విగ్రహానికి తగిలించిన తాళిని ఎందుకు వేసుకున్నానన్నది ఈ ఊరికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం. ఆ రహస్యం ఏంటంటే, ఏంటి అన్నా మన ఆచారం ప్రకారం ఆడపిల్లల విషయంలో దూరంగా ఉండాలని. అది పిల్ల కాదు, నా పెళ్ళాం. అభయలక్ష్మి. నీ పేరేంటి? మాయా. మీ దేవురు? బందరు. ఎక్కడుంటున్నావు? హాస్టల్లో. నైట్ షార్ప్గా 9 గంటలకి ఈ నంబర్కి ఫోన్ చేయి, లేదంటే రేపు కూడా వచ్చి నేను ఇలాగే చూస్తాను. ఓకే? సరే. 9 o'clock. నువ్వే గనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎత్తుకురారా. ఈ విషయం గనక వాళ్ళమ్మ నాగరానికి తెలిసిందంటే మనం ఏం చేసినా ఆ పిల్లని ఎత్తుకుపోలేం. టైం ఎంత?